ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మేము ఈ టూర్ టేకప్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం తన కుటిల రాజకీయ అవసరాల కోసం విడదీయాలనుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు, విద్యార్థులు, యువజనులు అందరూ కూడా దీన్ని టోటల్గా అపోజ్ చేయడం జరిగింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం కర్కశంగా రాష్ట్రాన్ని ఒక సైంటిఫిక్ ఆలోచన చేయకుండా కూడా విడదీయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు 66 రోజులు, మరొకసారి 14 రోజులు, మొత్తం 80 రోజులుగా సమ్మె చేయడం జరిగినా కూడా వారంతా సాక్రిఫైస్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఈ యొక్క విభజనతో పాటే ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు కూడా రావడం జరిగింది. ఎలక్షన్లు అనేవి ప్రజాస్వామిక వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి, రాష్ట్ర గమ్యాన్ని నిర్దేశించేవి. కాబట్టి ప్రతి పౌరుడు కూడా ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ ఎలక్షన్స్ గురించి, రాష్ట్ర భవిష్యత్తును గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రం యొక్క పరిస్థితి ఆలోచన చేస్తే దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఆర్థిక లోటుతో మనం స్టార్ట్ అయ్యి రేపు రాబోయేటువంటి రాష్ట్రంలో ఉద్యోగులకి జీతాలు కానీ, పెన్షనర్లకి పెన్షన్లు కానీ, విద్యార్థులకి స్కాలర్షిప్లు కానీ, రైతులకు రావాల్సినటువంటి రాయితీలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేని పరిస్థితిలో ఇవాళ మనం హైదరాబాద్ నగరం నుంచి బయటికి పంపబడ్డాం. రాష్ట్ర రాజధాని ఎక్కడో కూడా మరి ఇంతవరకు నిర్ణయించబడలేదు. ఈ ఉద్యోగులందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి రాజధాని అనే పరిస్థితి కూడా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ రాజకీయంగా ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లో మన ముందున్నటువంటి పార్టీలన్నిటి వాటి మేనిఫెస్టోలన్నిటిని కూడా అందరం ఆలోచన విశ్లేషణ చేయడం జరిగింది. ముఖ్యంగా సామాన్య ప్రజలు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి, విద్యార్థులకి ఐటీఐ లాంటి సంస్థలు కావాలి, సామాన్య ప్రజానికి నిమ్స్ హాస్పిటల్ లాంటి వైద్య సదుపాయాలు ఉన్నటువంటి వైద్య సదుపాయాలు కావాలి, బలుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కావాలి, వికలాంగులందరికీ కూడా వారికి ఇచ్చేటువంటి పెన్షన్లు సక్రమంగా అందాలి. వీటన్నిటికీ రాష్ట్రం పురోగతి ఎట్లా ఉంటుంది అనే ఆలోచన నేపథ్యంలో ఉద్యోగులు కూడా తమకున్నటువంటి డిమాండ్స్ కానీ, తమకున్నటువంటి రాయితీలను కూడా కొంత ఆలోచన జరిగింది. మేము ముఖ్యమైనటువంటి రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోలు విశ్లేషణ చేసిన తర్వాత తెలుగుదేశం మేనిఫెస్టో తన యొక్క కార్యక్రమాల్లో ఉద్యోగుల వయస్సుని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచడానికి నిర్ణయించడం జరిగింది. అట్లాగే ఒక ఉద్యోగి జీవితంలో 3 ప్రమోషన్లు మినిమం ఇవ్వాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 5 రోజుల పని దినాలు కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే ఆచరణలో ఉందో 10 to 5తో 5 వర్కింగ్ డేస్తో వీక్లీ పెట్టాలనేటువంటి ఒక అభిప్రాయం. ముఖ్యంగా అన్నిటికన్నా క్యాష్లెస్ హెల్త్ స్కీమ్, ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ అని పెట్టి ప్రతి ఉద్యోగి కూడా ₹1 హాస్పిటల్కి కట్టకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి గుర్తింపు కార్డుతో అన్ని రికగ్నైజ్డ్ హాస్పిటల్స్లో హెల్త్ స్కీమ్ తీసుకునేట్ల విధానం కూడా ఒకటి రూపొందించడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగుల యొక్క సంక్షేమం దృష్ట్యా కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అట్లాగే పెన్షనర్లకు ఆలోచన చేసినట్లయితే పెన్షనర్లకు ఇప్పుడు 65 ఏళ్ళు దాటినటువంటి ప్రతి పెన్షనర్కి కూడా 10% ఇంక్రీజ్ ఇన్ ది పెన్షన్. 65 నుంచి 70 సంవత్సరాల వరకు 10%, 70 నుంచి 75% వరకు 20%, 75 నుంచి 80% వరకు 30%, తరువాత కార్యక్రమాల్లో 100% న్యూట్రలైజ్ చేసి సీనియర్ సిటిజన్స్ అయిన పెన్షన్లందరూ కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది. అట్లాగే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. పెన్షనర్ల సంఘాలు ఎక్కడా గుర్తించబడలేదు, రైట్ ఆఫ్ రిప్రజెంటేషన్ కావాలి. కాబట్టి మీరు పెన్షనర్ల సంఘాలను కూడా రికగ్నైజ్ చేయాలి అంటే మేనిఫెస్టోలో పెట్టి ఖచ్చితంగా చేస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ డెలిగేషన్కి. వీటన్నిటి వల్ల కూడా ఉద్యోగులు మేము మిగతా మేనిఫెస్టోలు చూసినప్పుడు చాలా రాజకీయ పార్టీలు 60 సంవత్సరాలు ఇవ్వము అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇవాళ ఉద్యోగ లోకం అంతా కూడా అందరూ కూడా వయసు రీత్యా పెరిగిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో 60 సంవత్సరాలు ఉంటే అది ఇవ్వనని చెప్పినటువంటి రాజకీయ పార్టీలను కాకుండా తమకు ఉపయోగకరంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ఓటు వేయమని కూడా మేము ఉద్యోగులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఉద్యోగులు పెన్షన్లే కాకుండా సామాన్య ప్రజల యొక్క పురోగతి కూడా మేము ఎందుకంటే వీఆర్ పెయిడ్ బై దిస్ ట్యాక్స్ పేయర్స్, అందువల్ల వారి యొక్క సంక్షేమం దృష్ట్యా కూడా ఈ రాష్ట్రంలో రైతులకి గిట్టుబాట్లు జరగడం లేదు. అట్లాగే వికలాంగులకు పెన్షన్లు కావాలి, స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు కావాలి, యువత నిరుద్యోగ భృతి కావాలి. ఇవన్నీ కూడా మేము ఆలోచన చేసి ఏ రాజకీయ పార్టీ అయితే వీటన్నిటినీ సమగ్రంగా ఆలోచన చేసి రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడుతూ తన మేనిఫెస్టోలో పెడుతుందో వాటి వాళ్ళ తెలుగుదేశం యొక్క
మేనిఫెస్టోని మేము గుర్తించాం. అందువలన ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయమని, సైకిల్ గుర్తుకు ఓటేయమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.